జనసేన మధ్య ఉన్నది పొత్తేనా? నివురుగప్పిన నిప్పులాంటి పొత్త. నిన్న తిరుపతి, తెనాలి, మండపేటలో చిచ్చు. మొన్న గోదావరి జిల్లాలో రచ్చ. ఉత్తరాంధ్రలోనూ ఇదే గోల. సీట్ల పంపకం రెండు పార్టీలకు అతిపెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు ఏవో ఒకటి రెండు చోట్లయితే సర్దుబాటు చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో ఉంటే ఎలా? ఇద్దరూ కలిసి అధికార పార్టీపై కలబడే ప్రయత్నంలో అలా కలబడతారా? వాళ్ళలో వాళ్లే కలహించుకుంటారా? విడవమన్నా కోపాలే, కరవమన్నా కోపాలే. పట్టు విడుపులు కనిపించని పొత్తులు, కత్తి మీద సాములా అభ్యర్థుల ఎంపిక. సర్దుబాట్లు అంత ఈజీ కాదేమో. నిజమే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నంత ఈజీ అయితే కాదు సీట్ల సర్దుబాటు. మొదట్లో 20-25 సీట్లిచ్చేందుకు టీడీపీ రెడీ అయిందని టాక్ నడిచింది. కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. గౌరవప్రదం అంటే ఎన్ని సీట్లు అనే దానికి డెఫినిషన్ లేదు. ఈలోపు చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, పొత్తుకు రెడీ అని పవన్ మద్దతివ్వడంతో జనసేనపై సింపతి పెరిగింది. సో గౌరవప్రదమైన అనే పదానికి 40-60 సీట్లనే అర్థం వినిపిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సీట్లిచ్చేంత పరిస్థితి లేదన్నది అంతర్గతంగా నడుస్తున్న టాక్. నంబర్తో పని లేకపోయినా గన్ షాట్ గా గెలిచే సీట్లే అడగాలి అనుకుంటోంది జనసేన అధిష్టానం. కానీ ఇక్కడే తేడా కొడుతోంది. గన్ షాట్ గెలుపు అని లెక్కలేసుకుంటున్న ఆ స్థానాల్ని టీడీపీ కూడా పట్టుబడుతోంది. దీంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఓవైపు సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఎంతమంది అసంతృప్తులు పెరిగినా సరే వై నాట్ 175 టార్గెట్ గా మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. మరొక వైపు వైసీపీలో జరుగుతున్న పరిణామాల్ని చూసి సంతోషపడేంత సీన్ టీడీపీలో కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటనలో సీఎం జగన్ స్పీడ్ చూసి టెన్షన్ పడుతోంది టీడీపీ. 2019లో మార్చి 2వ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈసారి ఇంకాస్త ముందే రాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయిపోగానే షెడ్యూల్ రావచ్చు అంటున్నారు. అంటే గట్టిగా నెల రోజులు కూడా లేదు. సంక్రాంతికే ఫస్ట్ లిస్ట్ వస్తుందని వార్తలొచ్చినా నెలాఖరు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే వినిపించడం లేదు టీడీపీ జనసేనలో. అయితే అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం క్షేత్రస్థాయిలో జరుగుతున్న టిక్కెట్ల గొడవేనని తెలుస్తోంది. 1-2 చోట్ల కాదు, చాలా నియోజకవర్గాల్లో సీటు తమదంటే తమదని టీడీపీ జనసేన నేతలు పోట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. 1-2 చోట్ల త్యాగాలు చేయాల్సి రావచ్చని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ చెబుతున్నా ఆ సీట్లు పదుల సంఖ్యలో ఉండడంతో అధినేతలు కూడా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తెనాలి సీటు అతిపెద్ద ఉదాహరణ. పవన్ కళ్యాణ్ తరువాత ఆ పార్టీలో కనిపించే ముఖ్య నేత నాదెండ్ల మనోహర్. ఆయన విషయంలోనే టికెట్ పై క్లారిటీ రావట్లేదు. పైగా తెనాలిలో టికెట్ పోరు నడుస్తోంది. టికెట్ వదులుకోవడానికి ఆళ్లపాటి రాజా సిద్ధంగా లేరు. ఈ మధ్య పాదయాత్ర కూడా మొదలుపెట్టారాయన. అదే సమయంలో ఆల్రెడీ ఇది జనసేనకు ఫిక్స్ చేసిన సీట్ అంటూ నాదెండ్ల వర్గం చెప్పుకుంటోంది. ఈ రెండు వర్గాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో నాదెండ్లకు 29,000 ఓట్లే వచ్చాయని, ఆలపాటి రాజాకు 76,000 ఓట్లొచ్చాయని గుర్తు చేస్తున్నారు. సో తమకు బలం ఉన్న సీటుని వదులుకోవడానికి సిద్ధంగా లేమని టీడీపీ ఒక అల్టిమేటం పంపించింది. నాకు రావాలని నేను అనుకోవచ్చు, ఆయనకు రావాలని ఆయన అనుకోవచ్చు. అది మా ఇద్దరికి వ్యక్తిగతమైన సంబంధించి. పార్టీ నిర్ణయం అనేది పొత్తులు ఏర్పడిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సీట్ అనేది అధిష్టానం నిర్ణయించే అంశం. అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎక్కడ కూడా మీ పార్టీ మా పార్టీ అని కాదు, మనం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రతి సీట్లో కూడా మనం అద్భుతమైన విజయం సాధించే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని సీట్లు కూడా కొలికొస్తాయని నేను ఆశిస్తున్నాను. నాదెండ్ల టికెట్ విషయంలోనే క్లారిటీ రానప్పుడు ఇక రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల సర్దుబాట్లు ఎలా నడుస్తాయని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్నగాక మొన్న తిరుపతిలోనూ ఇదే పరిస్థితి. పొత్తులో ఉన్నా సరే ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే గనుక ఖచ్చితంగా జనసేనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా టీడీపీ నుంచి టికెట్ రేసులో ఉన్నారు. వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని ఎదుర్కోవాలంటే సుగుణమ్మకే సీట్ ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. అయితే జనసేన నుంచి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. ఆ మాటకొస్తే టికెట్ జనసేనకిస్తే చాలు కలిసి పనిచేసుకుపోతామని చెబుతున్నారు. ఒకవేళ పవన్ పోటీ చేస్తానంటే మాత్రం ఏ సమస్య లేదు. పవన్ మరో నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటేనే తిరుపతి టికెట్ సమస్య ఇప్పట్లో తెగదు.
అభివృద్ధి చూసి ఓటేయమంటారు కదా, అభివృద్ధి కాదు అవినీతికి ఓటేస్తారా, లేకపోతే అభివృద్ధికి కావాల్సిన తిరుపతికి ఓటేస్తారా, తిరుపతి ప్రశాంతత కోరుకుంటారు చూడండి. రేపు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ 2 నెలల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే భారీ మెజార్టీ తిరుపతిలో గెలవబోతున్నాం. ప్రజలు కూడా మా వైపే ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అసలే టికెట్ నీకా నాకా అని పోట్లాడుకునే పరిస్థితులుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వెళుతున్నారు. మండపేటలో జరిగిన కదలిరా బహిరంగ సభలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావుని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. అంటే అధికారికంగా మండపేట టికెట్ ప్రకటించేసినట్టే. ఇదే జనసేనలోని ఒక వర్గానికి అస్సలు నచ్చలేదు. పొత్తులో ఉన్నప్పుడు కలిసి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడమేంటని మాట్లాడుతోంది ఆ వర్గం. అయితే చర్చలు జరగకుండానే చంద్రబాబు అలాంటి ప్రకటన చేసి ఉంటారా అనేది మరొక ప్రశ్న. చంద్రబాబు తొందరపడి ప్రకటన చేయడం ఉండదనేది కొందరు చెబుతున్న లాజిక్. లేకపోతే మండపేట జనసేనలోని ఆ వర్గానికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చుంటుందని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటనపై మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారని చెప్పుకుంటున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. మరి మండపేట విషయంలో చంద్రబాబుది ఏకపక్ష నిర్ణయమా, పవన్ ని అడిగే చేశారా అనేది అధినేతలే ప్రకటించాల్సి ఉంది. మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. చంద్రబాబు పవన్ మధ్య పొత్తు ఖరారైనా అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అందుకే ముద్రగడ పద్మనాభం ఎంట్రీ కూడా ఆలస్యమవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ముద్రగడ జనసేనలోకి వెళతారనే సిగ్నల్స్ వచ్చినప్పటికీ ఎందుకో రెడ్ సిగ్నల్ పడింది. సీట్ల విషయంలో టీడీపీతో మాట్లాడి చెప్పాల్సింటుందని చెప్పడంతో ముద్రగడ కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని సీట్లిస్తారో క్లారిటీ లేనప్పుడు, గెలిచిన తరువాత ఎలాంటి పదవులొస్తాయో చెప్పనప్పుడు, ఎవరికి ఎలాంటి ప్రాధాన్యతిస్తారో తేలనప్పుడు పొత్తు పెట్టుకోవడం దేనికి, తాను పార్టీలో చేరడం దేనికి అని ముద్రగడ ప్రశ్నించినట్టు ఒక ప్రచారమైతే జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో కానీ 2 పార్టీల మధ్య సీట్ల లొల్లి మాత్రం నడుస్తోందని చెప్పడానికి ముద్రగడ టాపిక్ ని ఉపయోగించుకుంటున్నారు. బయట ఓ టాక్ వినిపిస్తుంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు కంటిన్యూ అవుతుందా, ఏ క్షణంలోనైనా బ్రేక్ అవుతుందా అని వినిపిస్తుంది. జనసేనలో చేరికలు జరుగుతున్నాయి. పార్టీ బలంగా ఉందని కాపు నేతలు రిపోర్ట్లు ఇస్తున్నారు. గౌరవప్రదం అనే పాయింట్ కూడా వెంటాడుతుంది. ఇన్నింటి మధ్య సీట్ల సర్దుబాటు చేసుకుంటే గ్రేటే అనే టాక్ కూడా వినిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ సీన్ కూడా కలహాలతోనే కనిపిస్తుంది తప్ప ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. ఫైనల్ గా టీడీపీ జనసేన పొత్తుకు ఎలాంటి కన్క్లూజన్ రాబోతుంది? ఎవరు ఎక్కడ ఎందుకు తగ్గాలి? సీట్ల ప్రకటనకు అడ్డంకులివే. టీడీపీకి పట్టున్న చోట జనసేన, జనసేన అడుగుతున్న చోట టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ఉండొచ్చుగాక, గెలిచింది 23 సీట్లే అవ్వచ్చు. కానీ టీడీపీకి 175 స్థానాల్లోనూ పట్టుందనే చెప్పాలి. మరి జనసేనకు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాల్లోనే బలం ఉంది. కాకపోతే ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఆ కూటమికి బలాన్నిచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో చాలా నియోజకవర్గాల్లో 10,000 నుంచి 30,000 ఓట్లు తెచ్చుకుంది జనసేన. అందుకే జనసేనతో పొత్తు ఈసారి కలిసి వస్తుందని, కాస్త ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని ధీమాతో ఉంది టీడీపీ. పొత్తుతో గెలవచ్చనే ధీమా ఉన్నా సీట్ల సర్దుబాటు ఎలా చేయాలనేదే అర్థం కావట్లేదు. అటు ఇటు అయితే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు, అసలుకే మోసం వస్తుంది. అందుకే లిస్టుపై ఈ లెవెల్లో తర్జన భర్జన పడుతున్నారు చంద్రబాబు, పవన్. ఇప్పటికైతే జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది, టీడీపీ ఎన్ని ఇస్తామంటోంది అన్నది బయటకు రాలేదు. కానీ నియోజకవర్గాల్లో ఓ చర్చ అయితే జరుగుతోంది. తెనాలి, తిరుపతిలో జరుగుతున్న టికెట్ రచ్చ మరికొన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో భీమిలి, విశాఖ సౌత్, పెందుర్తి లేదా అనకాపల్లి జిల్లాల్లో ఎలమంచిలి మాత్రమే ఇస్తామని టీడీపీ చెబుతోంది. కానీ ఉత్తరాంధ్ర నుంచి జనసేన పార్టీ మరిన్ని సీట్లు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, గజపతి నగరం టికెట్లు అడుగుతున్నారు. విజయనగరంలో అదితి గజపతిరాజు పోటీ చేయకపోతే మాత్రం జనసేనకే టికెట్ ఇవ్వాలని కోరుతోంది.
నర్సాపురంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ పోరు భీకరంగా ఉంది. 2019లో టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్లొచ్చాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,000 ఓట్లు సాధిస్తే టీడీపీ 27,000 ఓట్లే తెచ్చుకోగలిగింది. దీంతో నర్సాపురం టికెట్ తమకే ఇవ్వాలంటోంది జనసేన. అయితే టీడీపీ నుంచి 2019లో ఓడిపోయిన బండారు మాధవ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు టికెట్ రేస్లో ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది. దీంతో నర్సాపురం సీటు ఎవరికివ్వాలో తేలడం లేదు. రాజమండ్రి రూరల్లో జనసేన టీడీపీ మధ్య టికెట్ చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీ చేస్తానని చెబుతుంటే పెద్దల ఆశీస్సులు తనకే ఉన్నాయంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. సో రాజమండ్రి రూరల్లో పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 సీట్లు అడుగుతోంది జనసేన. అందులో ఒకటి తెనాలి, మరోటి గుంటూరు వెస్ట్. అయితే వెస్ట్ నియోజకవర్గం తమ సిట్టింగ్ సీట్ అంటున్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఇచ్చేది లేదని చెబుతోంది. కాకపోతే కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. సీటు షేరింగ్ పై జగ్గంపేటలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రరావు మధ్య విభేదాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా మరొకరిని ఓడిస్తామని టీడీపీ జనసేన సమన్వయ సమావేశంలో ఛాలెంజ్ చేసుకున్నారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. టీ టైం అధినేత తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ టికెట్ రేస్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీ కోల్పోవాల్సి వస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ రెడీ అంటూ ఆ వర్గం హెచ్చరిస్తోంది. కాకినాడ రూరల్ సీటు జనసేనకేనని ఆ పార్టీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఆల్రెడీ పంతం నానాజీకి లైన్ క్లియర్ అయిందనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఒకవేళ ఈ టికెట్ జనసేనకిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని టీడీపీ నేత పిల్లి అనంతలక్ష్మి చెబుతున్నారట. టీడీపీ నుంచి కాకినాడ రూరల్ టికెట్ కోసం పేరాబత్తుల రాజశేఖర్ కూడా పోటీలో ఉన్నారని చెబుతున్నారు. ఇక కాకినాడ సిటీ టికెట్ కు జనసేన ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టికెట్ అడుగుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన నుంచి పశ్చిమట్ల ధర్మరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు మాత్రం టికెట్ తమకే ఖాయమైందని ప్రచారం చేసుకుంటున్నారు. రాజానగరం టికెట్ తనదేనంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ సీటు జనసేనకేనంటూ బత్తుల బలరామకృష్ణ చెప్పుకుంటున్నారు. అమలాపురం టికెట్ కు జనసేన నేత శెట్టి బత్తుల రాజబాబు పట్టుబడుతుంటే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు కూడా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన రాజోలులో బొంతు రాజేశ్వరరావు గట్టిగా తిరుగుతున్నారు. అయితే టీడీపీకే ఈ సీట్ ఇవ్వాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పట్టుబడుతున్నారు. కొవ్వూరులో టీడీపీ మాజీ మంత్రి జవహర్, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వర్గాలు పోటీ పడుతున్నాయి. తణుకు టికెట్ ను జనసేన నేత విడివాడ రామచంద్రరావు ఆశిస్తున్నారు. తణుకు జనసేన అభ్యర్థి రామచంద్రరావు అంటూ పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. మరోవైపు ఈ సీటు వదులుకునేది లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గట్టి సిగ్నల్ పంపుతున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి వలవల మల్లికార్జునరావు రేస్లో ఉన్నారు. మరోపక్క ఈలి నాని కూడా టికెట్ తనదే అని గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాడేపల్లిగూడెంలో జనసేన బలంగా ఉందంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పోలవరంలోనూ సీటు ఫైట్ నడుస్తోంది. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన సిర్రా బాలరాజు మరోసారి టికెట్ అడుగుతుంటే టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఒకవేళ పవన్ పోటీ చేయకపోతే ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుకు ఇవ్వాలంటోంది జనసేన. ఒకవేళ జనసేనకు టికెట్ ఇస్తే మద్దతిచ్చేది లేదని ఓ వర్గం టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఉండి సీటు కోసం జనసేన నేత జుత్తిగ నాగరాజు గట్టిగా పట్టుబడుతున్నారు. అదే సమయంలో ఈ టికెట్ టీడీపీదే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తెగేసి చెబుతున్నారు. ఇక్కడ జనసేన టీడీపీ మధ్య ఐక్యతగా కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాలైతే ఉన్నాయంటున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన టికెట్ల కోసం అన్నదమ్ములు బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ముమ్మడివరం టికెట్ టీడీపీకే డిసైడ్ అయిందని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రచారం చేస్తుంటే ఒకవేళ జనసేనకు ఇవ్వకపోతే మాత్రం తమ బలమేంటో చూపిస్తామని జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ వర్గం బాహాటంగానే చెబుతోంది.